ఒకప్పటి హాట్ బ్యూటీ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా? ఒకప్పుడు టాలీవుడ్లో వరుసగా ఆఫర్లు అందుకొని స్టార్ హీరోల సరసన నటించిన ఎనలేని స్టార్డమ్ సంపాదించింది సాక్షి శివానంద్. 90స్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ప్రేక్షకులకు చేరువై గ్లామరస్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో జతకట్టి ఆడిపాడింది. చిరంజీవి నటించిన మాస్టర్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది సాక్షి శివానంద్. ఆ తరువాత నాగార్జున నటించిన సీతారామరాజు మూవీలో మెరిసింది. అటు అరవింద్ స్వామి నటించిన బోధియాల్ అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే మహేష్ బాబు జోడీగా నటించిన యువరాజ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది సాక్షి శివానంద్. అయితే సరిగ్గా మంచి ఫామ్లో ఉండగా అనూహ్యంగా సాక్షి శివానంద్ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె కథానాయికగా నటించిన చివరి సినిమా సింహరాశి. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సాక్షికి తెలుగులో మరిన్ని అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2008లో జగపతి బాబు నటించిన హోమం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గానే కాకుండా స్పెషల్ సాంగ్స్లో కూడా నటించింది. 2010లో శ్రీకాంత్ నటించిన రంగాది దొంగ సినిమాతో కనిపించింది సాక్షి. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ఈ అందాల భామ.